హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపై శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు లేని వాళ్ళకైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఇప్పుడు దరఖాస్తులైతే చేసుకోవాలనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికైతే ఈ రేషన్ కార్డ్ గురించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా రద్దవుతున్నాయండి. మరి ఎందుకు అవుతున్నాయి? ఏ రూ ఏ రూల్స్ పెట్టారో, ఏ రూల్స్ ప్రకారం మరి రద్దవుతున్నాయో తెలుసుకుందామండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన ఐకార్డ్స్‌లో ఎండ్ స్క్రీన్స్‌లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకైతే అప్లికేషన్స్ అయితే దరఖాస్తు ఫారాలు అయితే నింపి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. తర్వాత దరఖాస్తు ఫారాలయితే వెంటనే అయితే మీరైతే పూర్తి చేయండి. ఇక మీకు డేట్ లోపలనే మీరైతే ఈ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి కొత్త రేషన్ కార్డులకు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు మనకు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి, పాత రేషన్ కార్డులు కూడా రద్దవుతున్నాయండి. మరి ఎందుకు రద్దవుతున్నాయంటే ప్రతి ఒక్కరికి కూడా 100 గజాల జాగా కానీ, స్థలం కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కానీ, అలాగే మీకు ప్రభుత్వ ఉద్యోగం కానీ, అలాగే మీకు ఆహ్ ఒక కార్ కానీ ఉండకూడదండి. ఇలాంటివి ఉన్నట్లయితే మీకు పాత రేషన్ కార్డులయితే ఇప్పుడు 2,00,000 పైనే చాలా మందికైతే రద్దయ్యాయి, క్యాన్సెల్ అయ్యాయి. వెంటనే మీరైతే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఈ రూల్స్ ప్రకారం ఉంటే మాత్రం పెట్టుకోకండి. ఇలాంటివైతే లేకపోతే మాత్రం మీరు వెంటనే అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ దరఖాస్తు ఫారాలు ఫిలప్ చేయండి. చూసారు కదండీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఒక చిన్న లైక్ చేయండి. చిన్న లైక్ వల్లనే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి